కలబందతో జుట్టుకు నిగనిగ. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపించదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏదో ఒకటి రాసుకోవడం కన్నా కలబందను ప్రయత్నించి చూడండి. మీ జుట్టు పట్టుకుచ్చుల్లా మారుతుంది. చాలా మందికి ఎదురయ్యే సమస్య జుట్టు రాలడం. దీన్ని నివారించాలంటే 4 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నిటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీళ్లతో తలస్నానం చేసుకోవాలి. తలస్నానం అయ్యాక జుట్టంతా కొద్దిగా కండిషనర్ పట్టించి 2-3 నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే రాలే సమస్య తగ్గడమే కాదు, జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తలకు రకరకాల క్రీమ్లు వాడటం, కర్లింగ్ చేయించుకోవడం వంటి కారణాలతో జుట్టు ఎండుగడ్డిలా మారిపోతుంటుంది కొందరికి. అలాంటప్పుడు ఈ పూత వేసుకుని చూడండి. 2 కప్పుల తాజా గోరింటాకు లేదా కప్పు గోరింటాకు పొడి, తాజా కలబంద గుజ్జు, పెరుగు 2 టేబుల్ స్పూన్ల చొప్పున, కొబ్బరి నూనె టేబుల్ స్పూన్ తీసుకోవాలి. గోరింటాకును ముద్దలా చేసుకుని అందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నిటినీ కలపాలి. ముందు తలకు కాస్త కొబ్బరి నూనె రాసుకొని 2 భాగాల్లా విడదీసుకోవాలి. ఈ పూతను జుట్టంతా పట్టించుకొని గంట తర్వాత తలస్నానం చేయాలి. కలబంద గోరింటాకు కండిషనర్ లా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది. జుట్టు పట్టు కుచ్చుల్లా మారుతుంది. కలబందలోని సహజ నూనెలు జుట్టును ఎండిపోకుండా చేస్తాయి. రోజు విడిచి రోజు తలస్నానం చేస్తున్నా కూడా కొందరి జుట్టు జిడ్డుగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కలబంద గుజ్జు, గుడ్డు పచ్చసొన పూత తలకు వేసుకుని చూడండి. ఏం చేయాలంటే 4 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 పచ్చసొనలు వేసుకుని అన్నిటిని బాగా కలపాలి. దీన్ని ఏదైనా బ్రష్ తో తలంతా పట్టించుకొని గంటన్నర తర్వాత రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2-3 సార్లు ఈ పూత వేసుకుంటే గనుక జిడ్డు వదిలిపై నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఒత్తుగాను పెరుగుతుంది. చిన్న వయసులో తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనిపిస్తుంటాయి కొందరికి. అలాంటప్పుడు ఏం చేయాలంటే గుప్పెడు చొప్పున వేపాకులు, మందార ఆకులు తీసుకోవాలి. ఈ రెండింటిని ముద్దలా చేసి అరకప్పు కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు నెరవడం తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.